పాలు తీసుకొచ్చిందండి. పాలు తీసుకొస్తే గిన్నె తీసుకెళ్ళి పాలు బామ్మగారు ముచ్చట పొద్దున్నే తీసుకొచ్చింది. నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. పాలు పోంచుకొని పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి పాలు తీసుకొచ్చింది. నేను పాలు పోంచుకున్నాను. అంట్లు కడుక్కుందామని దొడ్లోకి వెళ్తున్నాను అన్నమాట. లెక్క చూసి ఆమెకి పోయిన నెలలో మేము 10 రోజులు లేమండి, ఊరికి పోయాము. లెక్క చూసి పాల డబ్బులు ఇచ్చేసాము. ఇక పాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెడదామని నుంచున్నాను పోంచుకొని. ఆమె ఏదో మాట్లాడుతూ ఉంది, నాతో చెబుతూ ఉంది ఏదో, అదేంటా నుంచున్నాను అనమాట. ఇంకా పాట పాలు ఇంటికి తీసుకొచ్చి పెట్టి పొయ్యి మీద పెట్టాను. పాలు సిమ్లో పెట్టాను అనమాట. పొయ్యి మీద సిమ్లో పెట్టేసి అంట్లు ఉన్నాయండి, చాలా అంట్లు ఉన్నాయి. పొయ్యి ముట్టించి పాలు పొయ్యి మీద పెట్టేశాను. అయ్యే కాగుతూ ఉంటాయిలే అంట్లు గడిగి వచ్చేటప్పటికని. సిమ్లో పెడితే ఏం కావన్నమాట, పొంగవన్నమాట. అందుకని పొయ్యి మీద పాలు పెట్టి దొడ్లోకి వెళ్ళి అంట్లు కడుక్కుంటున్నాను. చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట. దొడ్లో లైట్ వెలుగుతుంటే తెల్లారిపోయిందని లైట్ తీసేసి కాబట్టి అంట్లు కడగటానికి వెళ్ళాను. అంట్లు ఏందో మాకిద్దరికి కూడా చాలా పడతాయండి, నాకు అర్థం కాదు ఎందుకు పడతాయో. కొంచెం టీలు కాఫీలు ఎక్కువ గటానో ఏమో, గిన్నెలన్నీ చాలా పడి వస్తాయి. పాల గిన్నెలే మరీ ఎక్కువ జిడ్డు పెట్టి ఉంటాయి, పాలేమో పలసకొంటాయి, గిన్నెలు మాత్రం జిడ్డుగా ఉంటాయి. వెన్నొచ్చే పాలేనమాట. కాకపోతే పలసకుంటాయి. ఆమె నీళ్ళు పోసుద్దో మరి లేకపోతే బరి పాలు తీరే అని చెప్పుద్ది ఆమె చెప్పటం. పొద్దున్నే వేరే చాటికి కరువు పనులు పెట్టారండి. మాకు కూడా రాయించారు మేము ఉండే ఊళ్ళో. కాకపోతే మేము పని చేయలేమని ఇదివరకల్లా వెళ్ళలేదు. ఇప్పుడు ఏదో కళ్ళు తీయటమైన ఫోటోలు అని చెప్పి మమ్మల్ని కూడా రమ్మంటున్నారండి. అందుకని పొద్దున్నే ఆడ పోవాల్సి వస్తుంది అన్నమాట మేము. అందుకని పెందలాడు ముందు అంట్లు కడుక్కుందాము, అంతకైతే తర్వాత చూసుకుందాం బట్టలు అని చెప్పి ముందు అంట్లు కడుగుతుంది అనమాట. రోజు పొద్దున్నే వెళ్ళొస్తున్నామండి ఆడికి. ఊరినే ఎందుకులే వాళ్ళు రమ్మన్నప్పుడు బాగోదులే వెళ్దాం మనం కూడా, కళ్ళే కదా చాకరీ చేసే పని లేదు కదా అని వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళు పాపం పెద్దాళ్ళమని రస పెట్టించి ప్రతిదానికి చెబుతారు, పిలుస్తారనమాట. ఊళ్ళో మేము ఉండొచ్చాం కదండి, చాలా గౌరవంగా ఉంటారు మేమంటే. ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంటారు. చెప్పారు కదా చక్కగాని మేము కూడా వెళ్తున్నాం అనమాట. మేము రాము అనకుండా వెళ్తున్నాం అనమాట. సరేలే నలుగురితో పాటు మనకి వస్తాయి ఎంతో కొంత అని. చాలా అంట్లు పడ్డాయి. అంట్లోకి ఆయన దొడ్లో పోవటానికి అటు పోయాడు. ఆయన యువతలకు రానిచ్చి మళ్ళీ అక్కడ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు యువతలు ఉండాలండి, ఒకళ్ళు దొడ్లో ఉంటే ఒకళ్ళు ఇంట్లో ఉండాలి. ఇద్దరం దొడ్లో ఉంటే ఇరుకు అనమాట ఆడ. ఆయన యువతలకు రానిచ్చి నేను అంట్లు కడుక్కుంటున్నాను అనమాట. ఈ ఎండలకి ఊరు తిరిగి వచ్చి మేము ఊళ్ళు మీద తిరిగి వచ్చి బాగా నీరసపడిపోయామండి. ఏందో మరి బాగా తింటానే ఉంటాం శుభ్రంగా. ఆ విజయవాడ గుంటూరు తిరిగి బాగా నీరసపడిపోయామన్నమాట. తిని పడుకుంది. అక్కడికి వెళ్ళి ఏం చేసింది కూడా లేదు పెద్దగా. చిన్నమ్మ వాళ్ళు ఇల్లు మారుతుంటే వాళ్ళకి చేసి పెట్టాను 1 రోజు 2 రోజులు అంతే. ఇంకేం పెద్దగా నేను చేసింది కూడా ఏం లేదు. అయినా ఏందో ఎండదామని తిరగటానేమో బాగా డల్ అయిపోయాం. బాక్సులన్నీ చాలా జిడ్డుగా ఉంటే బయట వేసాను అనమాట. ఇంకా అవన్నీ సరుపు నీళ్ళతో తోమేసుకుని కడుపు పెట్టుకుంటున్నాయి. ఏమన్నా పప్పులు పోసుకోవడానికి ఉంటాయి ఇలా.
అయ్యేవాడు బయట నుంచి ఏమన్నా ఈ పావుకిలు తెచ్చి పెడతా ఉంటాడు కదా, అవి తిన్న తర్వాత ఆ డబ్బాలు ఆడబెట్టి మర్చిపోతుంటానండి కడగకుండా. తర్వాత చూస్తే జిడ్డుగా ఉంటాయి. అందుకే నేను 4 దొరికితే అట్ట పడేసాను మరి నానతాయి అని. యూట్యూబ్ పెట్టినాక వేరే జాసే లేకుండా పోయిందండి పని మీద. ఎంతసేపుకి లెగుద్దామా, ఏ వీడియో పెడదామా, ఏం చేద్దామా, ఇదే రంది ఎక్కువైపోయింది అనమాట. వాటితోనే సరిపోతుంది. లైవ్లకే రోజుకి ఒక 5-6 గంటలు. బిజీ లైఫ్ అయిపోయింది. ఇంకా అంట్లు కడిగి బట్టలు కూడా ఉన్నాయి, నానబెట్టిన బట్టలు ఉన్నాయి. అంతవరకు అయిపోయింది, అంట్ల వరకు అయిపోయినాయి. అంట్లు తీసేసి బండ్లు కడిగేసి ఇక గొడ్లు ఉతుక్కోవాలన్నమాట. అవి పక్కన పెట్టేసి నా 2 జతలు, ఆయన 1 జత అవి ఉంటే నానబెట్టాను అనమాట శుభ్రంగా. ఇద్దరు వరకు బాగా సరిపోద్దండి. ఇల్లు కానీ బయట సందులో కానీ 2 వరకే బాగా సరిపోద్ది. ఇంకా 4గురికి అయితే ఇరికానమాట ఇల్లు. అంట్లు కడిగేసి శుభ్రంగా ఆడ చీపిరితో చిమ్మేశాను. ఇంకా బట్టలకి సబ్బు పెట్టాలి. ఈ లోపల కాఫీ పెట్టమన్నాడట్టుంది ఆయన. వచ్చి కాఫీ కలుపుతున్నా. పాలు ఆయన చూసుకున్నాడు కాగిని పొయ్యి మీద పెట్టేలాగా. కాఫీ కలపమంటే వచ్చానమాట ఇంట్లోకి కాఫీ కలపడానికి. పంచదార లేకపోతే ఆ డబ్బా నిండా పంచదార పోసేసి రెండు స్పూన్లు పంచదార వేసి ఒక బ్రూ పట్ల వేసి కాఫీ కలుపుతున్నాను అనమాట. పొద్దున్నే అవి పడాలి ముందు. పాలు రావటం లేట్ అయితే ఇక ఎప్పుడు తాగుదామా అని ఉంటుంది అనమాట పొద్దున్న పూట మాత్రం. ఒక పొట్ల వేసి 2 స్పూన్లు పంచదార వేసి కలుపుతున్నాను. కాఫీ తాగి ఉతుక్కోవచ్చులే గుడ్డలు అని చెప్పి కాఫీ కలుపుతున్నాను. సగం పని అయినట్టు అయింది అంట్లు కడిగేటప్పటికి. ఇద్దరికి చెరొక కప్పు కాఫీ కలిపాను. ఆ కాఫీ తాగేసి మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలన్నమాట. ఆయన రాలేదని అక్కడ పెట్టేసి బయట తాగుదామని బయటకు వెళ్ళిపోయాం అనమాట. అసలు ఇక్కడ గాలి లేదులే, బయటే కూర్చుని తాగేద్దామని. టేబుల్ మీద పెట్టాను కానీ ఆయన అక్కడ కూర్చోలేదని చెప్పి మళ్ళీ బయటికి తీసుకెళ్ళాను. బయట కూర్చుని తాగుదాంలే అని. బయట కుర్చీలు ఉన్నాయి కదా అని ఆడ కూర్చుని తాగామన్నమాట. నాగలక్ష్మి మాట్లాడుతూ ఉంది ఏదో పొలం సంగతి. మేము కూడా మాట్లాడుతూ కాఫీ తాగేసాం. వర్షమే లేదండి మాకు. దేశమంతా వానలు పడుతున్నాయి, అన్ని చాట్ల పడుతున్నాయి అంటున్నారు. మాకు ఇంకా ఎండలే వేస్తున్నాయి, వర్షం లేదు మాకు. మరి ఇదేంటో కానీ బెట్టగా ఉంటుంది. ఎక్కడ చూసినా రాత్రి పడింది వాన, పొద్దున పడింది అని చెబుతున్నారు. మాకు లేదు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చొని తాగామన్నమాట. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా నాగలక్ష్మితో పొలం సంగతి చెబుతుంది. 7 చిక్కుడుకాయలు మళ్ళీ వేసాము అంటే దున్నేసని. ఇంకా తనతో మాట్లాడితే 10 రోజుల నుంచి లేవుగా మాట్లాడుకుంటా తాగేసాం అన్నమాట కాఫీ.
అవి పడితే కొద్దిగా ఊపిరి వచ్చినట్టు ఉంటుంది ఏందో పొద్దున్నే. ఆయిల్ బండిలో ఆయిల్ పడ్డట్టు మాకు అవి పడాలి పొద్దున్నే మొహం కడుక్కోగానే. తాగుతున్నా తింటున్నా మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన తప్పితే ఇంకా రెండో లేదండి, ప్రశాంతత లేకుండా పోయింది ఈ పెట్టుకున్న తర్వాత. మైండ్కి ఎక్కువ పని అనమాట. తెల్లారేం పెడదామా, పొద్దున్నే ఏం పెడదామా, వీడియోలు ఏం చేస్తే బాగా కంటెంట్ బాగుంటుందా, అలా అన్నమాట ఆలోచన. ఇంకా నాకు అయిపోయినట్టుండి, నేను ఇంట్లోకి వచ్చేస్తున్నాను. దొడ్లోకి వచ్చి బట్టలు సబ్బెట్టుకుందామని వచ్చేసాయి. కప్పు అక్కడ పెట్టేసి బట్టలకు సబ్బు రాసేసి పెద్ద మురికే ఉండవులేండి. మా బట్టలు 2 పూటలా చేస్తుంటే ఉతికిన కూడా ఇంట్లోనేగా, పొలం కూడా పోవట్లేదు పోలేక, అందుకని ఏం పెద్ద మురికి ఉండవు. సరిపేసి నానబెడతాను. అట్ట నుసిమి జాడిచ్చేసినా బాగానే ఉంటాయి. పొలం పోతుంటే మట్టి అది అయితే చాలా లేటుగా ఉతుక్కోవాలన్నమాట. ఇక అందువల్ల కొంచెం తొందరగానే ఉతికేసుకోవచ్చు. ఆయన చొక్కా, బన్నీ, టవలు అన్నీ ఓ దాంట్లో పెట్టినా కూడా కలర్ అవుతున్నాయి అన్నమాట బట్టలు. మురిగ్గా బ్రష్ చేయాలి. ఆ బన్నీలకు బ్రష్ అయిపోతే అస్సలు మురికిపోవు అనమాట. నిమ్మతోటలోకి వెళ్ళొస్తాడు కదండి, కొంచెం మట్టి అవుతూ ఉంటుంది బన్నీలకు కూడా, లుంగీకి, బన్నీకి, చొక్కాకి. నా గుడ్డలకి ఏం పెద్ద మురికి ఉండదు, కానీ ఇంట్లోనే ఉంటానా, అందుకే ఆయనాటికి బ్రష్ కొట్టాల్సిందే తప్పకుండా. ఇంకా ఉతకటం అయిపోయిందనమాట. ఇంకా జాడించాలి. 2 బకెట్లలో నీళ్ళు పోసుకున్నాను. ఇంకా వరుస పెట్టి మొత్తం జాడించుకోవాలి నీట్గా. ఆయన లుంగి, బన్నీ కొంచెం బోద్దామని సబ్బెట్టి బోతున్నాను అనమాట. నల్లంగా అట్ట బాస్తే కొంచెం ఉన్న మురికి కూడా పోద్ది అనమాట. ఇంక వరుస పెట్టి మొత్తం జాడి చేయాలన్నమాట 2 సార్లు. ఈ బకెట్లో జాడించి మళ్ళీ ఆ బకెట్లోకి వేసుకుంటే నీళ్ళల్లో శుభ్రంగా ఉంటాయి. మరన్ని నీళ్ళతో జాడిస్తే గుడ్డలు ఫ్రెష్గా తేటగా చాలా బాగుంటాయి అన్నమాట. పూలల్లే ఉంటాయి గుడ్డలు. కొన్నేమో ఉతికే కొంది తేటగా వస్తాయండి, కొన్నేమో ఎలిసిపోతూ ఉంటాయి ఉతికే కొంది. ఎండకేసినా పోతాయి కొన్ని. నీళ్ళలో వేసుకున్న గుడ్డే బాగా ఎక్కువసేపు ఆరితే బాగుంటుంది అన్నమాట క్వాలిటీగా. ఎండలో వేసింది జాకెట్లు అయితే, రూబీ జాకెట్లు అయితే అసలు తెల్లగా మరకలు పడిపోతాయి ఎండలో వేస్తే. అందుకని చాలామంది జాగ్రత్తగా నీడ వేసుకుంటారండి బట్టలన్నీ. ఇక బట్టలు అదొక్కటే ఉందండి. ఇక జాడీ చేసుకొని బయటికి తీసుకొచ్చి ఆరేయాలన్నమాట ఆ గుడ్డలు. బాగా మరిన్ని నీళ్ళలో జాడించుకుంటానండి నేనైతే. ఇంక బయట తీసుకొచ్చి ఆరేస్తున్నా. ఒక్కొక్క చినుకు పడుతుందండి.
అందుకని బయట వేస్తే ఆరవని ఇంటి ముందే తీగలు ఉంటే ఆ తీగల మీద గుడ్డలు తీసేసి అక్కడే వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ తడిసిపోతాయి లేందుకు ఒక్కొక్క చినుకు పడతా ఉందని ఇంటి ముందే ఆరేసుకున్నా మొత్తం. ఎండెత్తే అక్కడైనా ఆరిపోతాయండి. కాకపోతే ఇంటి ముందు అడ్డం ఎందుకు లేని పక్కన ఒక తీగ కట్టించాం చెట్లకి, అక్కడ వేస్తాను అనమాట ఎక్కువ. మధ్యాహ్నం ఆరంగానే తెచ్చుకుంటా, కొంచెం దూరంగా చెట్లకు కట్టించాను అనమాట. ఎప్పుడన్నా ఇట్లా వర్షం పడ్డ రోజు అది ఇక్కడ వేస్తూ ఉంటా. వీటిని పెద్దగా వాడను ఎక్కువ, వాన పడ్డప్పుడే ఎక్కువ ఉపయోగిస్తాం ఈ తీగలు. వాన లేనప్పుడల్లా బయట తీగలకే వేసుకుంటాం. ఇంటి ముందు వేసుకున్నా ఇబ్బంది లేదండి, తీగలు కట్టే ఉండయి. కాకపోతే ఇంట్లో కొంచెం చీకటిగా ఉండట్టు ఉంటుంది ఇంటి ముందు గుడ్లు ఆరేస్తే, అందువల్ల వెలుతురు ఉండదని ఎక్కువ అటే రాస్తా బయట పక్కే. ఇంక వాళ్ళు తప్పక ఇక్కడే వేసేస్తున్నాను అనమాట. చిన్న ఒక్కొక్కటి రాలుతుందండి, పెద్దగా వర్షమే పడలా మాకు అసలు. ఒక్కొక్కటి రాలి ఆగిపోయింది, అవి కూడా గుడ్లు ఆరేసేటప్పటికి. మొత్తం అవి అక్కడే వేసుకున్నానండి గుడ్లన్నీ. గుడ్డలు ఆరేసేసి ఇంట్లోకి వచ్చి కందిపప్పు వేసి పప్పుచారు పెట్టమన్నాడండి ఈయన. గిన్నెలు తీసుకొచ్చి పెట్టుకొని కందిపప్పు వేసుకుందాం ఇక సాంబార్కని కుక్కర్లో తీసుకొచ్చి దొడ్లో నుంచి కుక్కర్ గిన్నె ఇడ్లీకి పప్పు నానేమన్నాడు. సాయంత్రం సాంబార్ పెట్టి ఇడ్లీ వద్దు కానీ పప్పు నానేమంటే 2 గిన్నెలు తీసుకొచ్చి ఓ దాంట్లో కందిపప్పు, ఓ దాంట్లో మినపప్పు కూడా నానేద్దామని 2 గిన్నెలు తెచ్చాను అనమాట. అవి కూడా పోసేస్తున్నా. దాంతో దాన్ని వేసాను అనమాట ఇడ్లీకి. అది కూడా ఒక స్టీల్ కప్ అనమాట. కొలుతుంటే 1, 2 వేసుకుంటామండి. రవ్వ బాగుంటాయి ఇడ్లీ స్మూత్గా. కందిపప్పులో కాసిని మినపప్పులో కాసిని పోసేసాను అనమాట నానబెడదామని. కందిపప్పు వేసి సాంబార్ పెట్టేసాను అనమాట, ములక్కాయ వేసి. సాయంత్రం ఇడ్లీలోకి కూడా పనికి వస్తాయిలే అని టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు అన్నీ కోసుకున్నాను. పప్పు వేసేసా పొయ్యి మీద. పప్పు ఉడకగానే ఆపేసి ములక్కాయ ముక్క, ఉల్లిపాయ ముక్కలన్నీ కోసి పెట్టేసుకొని మళ్ళీ దాంట్లోనేసి మళ్ళీ విజిల్ పెట్టాను అనమాట. పప్పులోనే బాగా మెత్తగా అయిపోతాయిలే ముక్కలు, పప్పు కూడానని. పాయలు వేసుకున్నా చాలా బాగుంటాయండి సాంబార్లో. ముక్కలు చేయకుండా పాయలు వేసుకున్నా బాగానే ఉంటాయి. సింపుల్గా బాగానే ఉంటాయండి. పచ్చిమిరకాయలు, ఒక ములక్కాయ, 2 టమాటాలు, 2, 3 ఉల్లిపాయలు వేసుకున్నా సరిపోతాయి. సట్టిడు సాంబార్ అవుతాయి. ఇంకా మర్సనాటికి మిగులుతానే ఉంటాయండి. ఎంత తక్కువ పెట్టినా కూడా మర్సనాటికి మిగులుతానే ఉంటాయి సాంబారు. అయితే బాగానే ఉంటాయిలేండి. 2 రోజుల వరకు బాగానే ఉంటాయి. 3వ రోజు అసలు తెల్లాం కానీ 2 రోజుల వరకు వాడుకోవచ్చు. సాంబార్ అయినా కర్రీస్ అయినా. అదే చల్లాకాలం వేరు, ఎండాకాలం వేరు. ఎండాకాలం అయితే నిలవ అనమాట. చల్లాకాలం కొంచెం ఎక్కువ నిలబడతాయి. ఏ వస్తువైనా, పిండ్లైనా ముక్కలైనా ఫ్రిడ్జ్లో. ఇంకా అన్నీ దాంట్లో పెట్టి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాయ ముక్కలు కడిగి శుభ్రంగా కింద బండ కూడా కడిగేసి ఆ బండ మీదే కట్ చేసుకుంటాను అనమాట. ఇక అన్నీ రెండు చెక్కలుగా చేసేసాను సాంబార్లోకి. పాయలు వేసుకున్నా బాగానే ఉంటాయి, కానీ ఎందుకులే అని 2 చెక్కలుగా చేశాను.
ఇంకా వాటిని మళ్ళీ పప్పు విజిల్ తీసేసి మొక్కలన్నీ వేసేసి కొంచెం పసుపును కొంచెం పసుపు వేసేసాను. ఆ ఉడికిన పప్పులోనే ముక్కలన్నీ వేసేసాను అనమాట. కొంచెం కారం కొంచెం పసుపు వేసి వాటర్ పోసి మళ్ళీ 2 విజిల్స్ రానిద్దామని సాంబార్కి రెడీ అయిపోద్ది అనమాట. అన్నీ ఉడకబెట్టి తిరగమాత పోయటమే. ఇక చాలా బాగుంటాయిలేండి సాంబారు. నిన్న నిమ్మకాయ రసం పిండాను అనమాట. దాంట్లోకి చింతపండు వేయకుండా నిమ్మకాయ రసంతో పెట్టాను నిన్న సాంబారు. సాంబార్ అయిపోయింది. తిరగమాత గాల్చి పోసేసి 2 నిమ్మకాయ చెక్కలు పిండాను అనమాట. తిరగమాత బాగా కాలింది. స్నానానికని ఇవతల పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను. పొయ్యి ముట్టించుకుంటానండి. ఇక వర్షం పడితే చిన్న చిన్న పుల్లలు తెప్పించి ఇంటి ముందు పొయ్యి ఉంది, ఆ పొయ్యి తయారు చేసి పొయ్యి మీద పెట్టుకుంటాను అనమాట. నీళ్లు గ్యాస్ మీద పెడితే గ్యాస్ తొందరగా అయిపోతుంది అనమాట. అందుకని ఎక్కువ పొయ్యి మీదే పెడతా. చల్లాకాలం ఎండలలో పెట్టలేదనమాట. ఎక్కువ ఎండలకు నీళ్ళే పోసుకున్నాను నేను కూడా ఈ సంవత్సరం. ఎప్పుడు పోసుకునేదాన్ని కాదండి. అదిగో నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి సాంబార్లో. ఈసారి నిమ్మకాయ సాంబారు పెట్టాను అనమాట. నిమ్మకాయ చెక్క పిండేసి తిరగమాత పోసేసా. సాంబార్ అయిపోయినాయి అనమాట. ఇక రెడీ అయిపోయినాయి అనమాట. తిరగమాత బాగా కాలనిచ్చి కొంచెం నెయ్యి నూనె వేసి ఒక బొట్టు నూనె ఒక బొట్టు నెయ్యి వేసి తిరగమాత పోసేసాను అనమాట. రెడీ, సాంబార్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చూపించేస్తాను అనమాట సాంబార్ కూడా దగ్గరగా.